ఆర్బీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ సమీర్. మొత్తానికి వైద్యో నారాయణ హరి అంటారు. అంటే వైద్యులు దేవుళ్ళతో సమానమని అర్థం. ముఖ్యంగా ప్రాణాపాయ స్థితిలో వాళ్ళు పునర్జన్మనిస్తారు కాబట్టి అట్లా చెప్తారు. ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో మారుమూల ప్రాంతాల్లో కూడా దాదాపు 50-60 ఏండ్ల కిందట నుంచి కూడా మరి వాళ్ళ సేవల్ని అందిస్తూ ప్రథమ చికిత్స ద్వారా అనేక మంది మరి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మారుమూల స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు, అట్టడుగు వర్గాల ప్రజలకు కూడా వాళ్ళ వైద్య సేవల్ని అందిస్తూ వాళ్ళకు ఒక సంజీవినిలా మారారు. ఎవరైతే ఆర్ఎంపీలు కావచ్చు, పిఎంపీలు కావచ్చు. సో మొత్తానికి వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, అనేకమైనటువంటి విషయాలు మనతో పాటు చర్చించడానికి ఈరోజు మన ఆర్బీ న్యూస్ స్టూడియోలో ఆర్ఎన్పీ అండ్ పిఎంపీ జయశంకర్ జిల్లా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కత్తి సంపత్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు సంపత్ గారు? అవునండి. సో మొత్తానికి మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసినాం. తాజాగా ప్రథమ చికిత్స చేస్తున్నటువంటి ఆర్ఎంపీలపైన కావచ్చు, పిఎంపీలపైన కావచ్చు, ఎన్ఎంసీ, అదేవిధంగా టీఎస్ఎంసీ వాళ్ళు, ఐఎంబీ ఇట్లా సంయుక్తంగా దాడులు చేయడం ఎట్లా చూస్తారు మీరు? వాస్తవానికి ఆర్ఎంపీలు అనేది ఈ రోజుది కాదు, ఆనాటి నుండి గ్రామాలలో, పల్లెల్లో ఆర్ఎంపీలు, పిఎంపీలు పట్టుకొమ్మలు లాంటి వాళ్ళు. ఈరోజు మరి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, మరి ఏ రాజకీయ నాయకులు కానీ, ఏ అధికారులు కానీ ఆర్ఎంపీ, పిఎంపీ వైద్యులను విశ్వసించిన సందర్భం లేదు. ఈ మధ్యలోనే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ వాళ్ళు టీఎస్ఎంసీ, ఎన్ఎంసీ కౌన్సిల్ పేరుతోటి మరి ఆర్ఎంపీలపై దాడులు చేసేది వాస్తవం. వాస్తవానికి ఆర్ఎంపీలు గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు వైద్యం అందించుకుంటూ చేస్తుంటే ఐఎంఏ వాళ్ళు అందులో మొత్తం మంది కాకుండా కొంతమంది మా ఆర్ఎంపీలతో డెవలప్ అయ్యి కోట్ల రూపాయలు సంపాదించుకొని కార్పొరేట్ హాస్పిటల్ పెట్టుకొని వాళ్ళే కుట్ర చేసి ఈరోజు ఆర్ఎంపీ వ్యవస్థను కూకటి వేళ్లతో తీసేసే ప్రయత్నంలో ఒక భాగంగా చేస్తున్నారు. ఆ దాడిని కూడా మేము ఎదుర్కోవడానికి ఇక్కడ నా స్థానిక ఎమ్మెల్యే గారికి కానీ, మంత్రులకు కానీ, ముఖ్యమంత్రికి చేరవేసేలా చేసి ఆ దాడును ఆపేసేంత వరకు మా ఉద్యమం ఎలక్షన్ తర్వాత కూడా ఉంటుంది. మొత్తానికి మన జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి కూడా కొందరు ఆర్ఎంపీలపై వాళ్ళు అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూ దాడులు చేస్తారు. ముఖ్యంగా అంటే ఎటువంటి నిబంధనలు పాటించడం లేదు అనేది వాళ్ళ యొక్క వాదన. దీన్ని మీరేం చెప్తారు? నేను చెప్పేది ఏంటంటే ఐఎంఏ వాళ్ళ కుట్ర అండి. ఐఎంఏ వాళ్ళు కొన్ని జూనియర్ డాక్టర్లకు కొత్తగా పెట్టుకున్నటువంటి క్లినిక్, వాళ్ళకు హాస్పిటల్ నడుస్తలేవు. హన్మకొండలో కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో ఇప్పుడు పేదలు ఎవరైనా గ్రామీణ ప్రాంతాల నుంచి వెళ్ళిపోతే 2 లక్షల నుంచి 3 లక్షల వరకు రక్తం పీల్చి మరి అమాయకమైనటువంటి ప్రజల దగ్గర పైసలను దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఆర్ఎంపీ డాక్టర్లు 1000-2000 రూపాయలతోటి మరి ఏ రోగం వచ్చినా కూడా నయం చేసే పరిస్థితులు ఇక్కడ గ్రామాలలో ఉన్నాయి. వాళ్ళ హాస్పిటల్ నడవక గ్రామాల స్థాయిలో వాళ్ళు వచ్చి వైద్యం చేసే అంత స్థాయి వాళ్ళకు లేక ఆర్ఎంపీలపై ఐఎంఏ వాళ్ళు కుట్ర చేసి ఈ కొంతమంది డాక్టర్సే చేసే పని అని మేము భావిస్తున్నాం. మొత్తానికి వీటిని ఎదుర్కోవడానికి మీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున సిద్ధంగా ఉన్నారా? తప్పకుండా భూపాలపల్లి జిల్లా నుంచే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి 50,000 మంది ఆర్ఎంపీ వైద్య మిత్రులు ఉన్నారు. అందరిని ఏకతాటిపై ఎలక్షన్ దాటంగానే మరి ముఖ్యమంత్రికి చేరవేసేలా ఈ మాకున్నటువంటి సమస్యలను ఖచ్చితంగా ముఖ్యమంత్రి నెరవేరుస్తారనే ఆశాభావం కూడా మాకు ఉన్నది. ఇది ప్రభుత్వం చేసేటువంటి దాడులు కాదు, ఇది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వీళ్ళు చేయించేటువంటి దాడి అని మేము భావిస్తున్నాం. సో మొత్తానికి దాదాపు 50-60 ఏళ్ల కిందటి నుంచి కూడా సుదీర్ఘంగా గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు ఒక సంజీవినిలాగా ప్రాథమిక వైద్యం అందిస్తున్నారు వైద్య సేవలకు సంబంధించి. మరి వాళ్ళకి సంబంధించి అంటే ఎందుకు ప్రభుత్వాలు అంటే పట్టించుకోవట్లేదని చెప్పుకోవచ్చు. గతంలో కూడా 428 జీవో, 429 జీవోకి సంబంధించి కూడా తేవడం జరిగింది. మరి దానికి సంబంధించి అసలు అమలుకి ఎందుకు నోచుకోలేదు? వాస్తవానికి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్ఎంపీలను గుర్తించి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు జీవనోపాధి చేపిస్తా అని ట్రైనింగ్ కూడా మొదలుపెట్టడం జరిగింది. మధ్యలోనే మరి ఆయన చనిపోవడం వల్ల ఆ ట్రైనింగ్, ఆ జీవోను పక్కకు పెట్టేసి ఆ తెలంగాణ ఉద్యమంలో ఈ ఆర్ఎంపీలను పట్టించుకున్న పరిస్థితులు లేక తెలంగాణ వచ్చిన తర్వాత మా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా
మేనిఫెస్టోలో పెట్టి కూడా కేసీఆర్ గారు 10 సంవత్సరాలు కాలయాపన చేసి ఆర్ఎంపీలకు మోసం చేసింది. అంటే ఈ 10 ఏళ్లలో ఆర్ఎంపీల పైన కనీసం ఎటువంటి శ్రద్ధ చూపలేదా బీఆర్ఎస్ ప్రభుత్వం? ఒక్కరోజు కూడా ఆర్ఎంపీల ప్రస్తావన తీయలేదు. ఎవరో ఒకరు ఎమ్మెల్యే మాట్లాడితే కూడా ఆ విషయాన్ని పట్టించుకున్న పాపన పోలేదు. ఆర్ఎంపీలను చిన్న చూపు చూసింది తప్ప ఆర్ఎంపీలకు జీవనోపాధి కానీ మరి కాలయాపన చేసిన చర్చల పేరుతోటి కాలయాపన చేసింది కానీ వాళ్ళ జీవనోపాధి కానీ వాళ్ళకి సర్టిఫికెట్లు కానీ మరి గ్రామీణ స్థాయిలో పేద ప్రజలకు అందుబాటులో ఉండేది ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లు అని ఒక్కరోజు కూడా చూసిన పాపన పోలేదు. సో మీరు చెప్పినట్టు తెలంగాణ ఉద్యమంలో కూడా మీ ఆర్ఎంపీ పిఎంపీ వైద్యులు కూడా ఎంతో కీలకంగా మారి ఉద్యమం కూడా చేయడం జరిగింది. సో అటువంటి దాంట్లో అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ ఎందుకు విస్మరించిందంటారు? వాస్తవానికంటే తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలలో అనేక ఉద్యమాలలో గ్రామీణ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఆర్ఎంపీల పాత్ర చాలా గొప్పగా చేసినప్పటికి కూడా అప్పుడున్నటువంటి పరిస్థితులలో ఉద్యమాలలో కూడా పోలీసులతోటి నక్సల్ పేరుతోటి తీసుకుపోయి కూడా మరి ఆర్ఎంపీ పిఎంపీలను ఇబ్బంది పెట్టి జైలు పాలు చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మరి మేనిఫెస్టోలో పెట్టి కూడా మోసం చేసిన విషయం మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ఏ ఒక్కరోజు కూడా ఆర్ఎంపీలను గుర్తించలేదు. లాస్ట్ ఎలక్షన్లో మళ్ళీ ఎలక్షన్లు వచ్చేటప్పటికి కూడా హెల్త్ మినిస్టర్ హరీష్ రావు కూడా చర్చల పేరుతో కాలయాపన చేసి దానికి కూడా ఐఎంఏ వాళ్ళకు కుట్రే చేసి వాళ్లకు ఆర్ఎంపీలకు కనుక సర్టిఫికెట్స్ ఇస్తే మేము ప్రభుత్వ ఉద్యోగాలకి వెళ్ళి కూడా మేము ప్రభుత్వ పిహెచ్ఎస్ హాస్పిటల్లో కూడా చేయమని మరి ప్రభుత్వానికి వాళ్ళు చెప్పడంతో కూడా వెంటనే ఆర్ఎంపీలను సమస్యలు పక్కకు పెట్టి ఇబ్బంది పెట్టడం జరిగింది. అంటే మొత్తానికి అంటే వాళ్ళ ప్రాధాన్యత తగ్గుతుంది అనేటటువంటి కోణంలో ఇదంతా వాళ్ళు ఐఎంఏ వాళ్ళది ప్రాధాన్యత తగ్గుతున్నది. ఎందుకంటే వాళ్ళు కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్ పెట్టాలి, ప్రజల దగ్గర నుంచి వెళ్ళి ఇష్టమైనట్టుగా 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు రక్తం పీల్చుకొని తినాలి, పేద ప్రజల రక్తం పీల్చుక తినాలి, పైసలు దొబ్బాలి, కార్పొరేట్ హాస్పిటల్ ఏసీ రూమ్లో ఉండాలి. ఒకటే అడుగుతున్నామండి, ఇవాళ ఐఎంఏ వాళ్ళకి మేము సూటిగా అడుగుతున్నాం. ఐఎంఏ వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్లో చేసేవాళ్ళు మీరు ఓపీ చూస్తే ఐపీలా ఇన్పేషెంట్ చూసేవాళ్ళు కూడా మాలాంటి ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్సే, ట్రైనింగ్ చేసుకునే మాకన్నా జూనియర్లే. మరి వాళ్ళే ఇంజెక్షన్స్ ఇస్తాను, వాళ్ళే డ్రెస్సింగ్ చేస్తాను, వాళ్ళే పేషెంట్ బాగోగులు చూసుకునేది కూడా మీరు కాదు కదా. మీరు ఏసీ రూమ్లో ఉండి ఫీజులు తీసుకొని కార్పొరేట్ స్థాయిలో మరి ఐఎంఏ వాళ్ళు తీసుకున్నట్టయితే ఈరోజు మరి వాళ్ళకి కింద ఉన్నటువంటి సిబ్బంది కూడా మాలాంటి పేద రకమైనటువంటి వ్యక్తులే కదా. మరి అది వాళ్ళు గ్రహించుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉన్నది. మొత్తానికి గ్రామీణ స్థాయిలో మనం చూసినప్పుడు అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు ప్రభుత్వ ఆసుపత్రిలో అనేకమైనటువంటి వసతులు ఉన్నప్పటికీ కూడా గ్రామీణ స్థాయిలో ఆర్ఎంపీల అవసరం గ్రామీణ ప్రజలకు ఇప్పటికీ ఎందుకంత ప్రాధాన్యత ఉందని చెప్పుకోవచ్చు? వాస్తవానికంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం బస్తీ దవాఖానా, పల్లె దవాఖానా, పిహెచ్సి హాస్పిటళ్ళు, 100 పడకల హాస్పిటళ్ళు ఇలాంటి హాస్పిటల్ పెట్టినప్పటికీ కూడా మరి ఐఎంఏ వాళ్ళకు కూడా తెలవాలండి. ఈరోజు ప్రజల సొమ్ముతోటి ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ మరి ఏదో తుమ్తుమ్ మంత్రంగా 2 గంటలు 3 గంటలు ఉద్యోగం చేసినట్టు చేసి వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్లో పోయి ఇక్కడ పేద ప్రజలు ప్రభుత్వ హాస్పిటల్కి వస్తే ప్రైవేట్ హాస్పిటల్కు రాండి మీ ఉన్న హాస్పిటల్ కానీ రెఫర్ చేసి అట్లా కూడా ప్రజలను మోసం చేసినటువంటి ఇప్పుడు ప్రభుత్వ డాక్టర్లు మరి వాళ్ళు చేసే తప్పును చూడకుండా చిన్న చితక పేదలకు అందుబాటులో ఉండి 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు తీసుకొని బతికే ఆర్ఎంపీలపై ఈ కుట్ర చేస్తున్నారంటే మరి వాళ్ళు పునరాలోచించవలసిన అవసరం కూడా ఉన్నది. ఈరోజు మరి బస్తీ దవాఖానలు కానీ, పల్లె దవాఖానలు కానీ, పిహెచ్ఎస్సి దవాఖానలు కానీ ఈరోజు షిఫ్టీల వారిగా 24 గంటలు మీరు హాస్పిటల్ కనుక తీసినట్టు ఉంటే, దవాఖాన కనుక ప్రజలకు అందుబాటులో కనుక మీరు ఉన్నట్టయితే ఆర్ఎంపీ డాక్టర్ల అవసరాలు ప్రజలకు ఇలా ఉండేది కాదు. ఇలా తుమ్తుమ్ మంత్రంగా 2-3 గంటలు హాస్పిటల్ తీసి తాళాలు వేసుకొని మీరు మీ ప్రైవేట్ క్లినిక్లో పోయి పైసలు దండుకునే ప్రయత్నం మీరు చేస్తే పేద ప్రజలకు దగ్గర ఉండి వైద్యాన్ని అందించి ఇచ్చినప్పుడు తీసుకొని ప్రజలకు అనుకూలంగా వాళ్ళ కష్ట సుఖాలను పంచుకునేది ఇలా ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లు. సో మొత్తానికి అంటే పేద ప్రజలు అనే వాళ్ళు అంటే వాళ్ళ అనారోగ్యం పాలైనప్పుడు దవాఖానలకు ప్రభుత్వ సర్కార్ దవాఖానలకు పోతూ ఉంటారు. ఈ నేపథ్యంలోని అక్కడ ఉన్నటువంటి మీరు చెప్పినట్టు కార్పొరేట్ దందాను నడిపేటటువంటి విధంగా వాళ్ళు కొనసాగుస్తున్నారని చెప్పుకోవచ్చు. వాస్తవానికి కార్పొరేట్ దందా ప్రభుత్వ ఐఎంఏ వాళ్ళకు ఒకటే మా విజ్ఞప్తి, డిమాండ్,
మీ ఐఎంఏ వల్ల ఉన్నటువంటి హాస్పిటల్ వాళ్ళు ప్రజల సొమ్ముతోటి ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ పెట్టుకొని మీరు ప్రభుత్వం తీసుకుని ఇచ్చేటువంటి జీతాలు తీసుకుంటూ మరి గవర్నమెంట్ హాస్పిటల్ లేకుండా మరి మీరు ప్రజల సొమ్మును పీల్చుకోవడానికి ప్రైవేట్ హాస్పిటల్లో రెఫర్ చేసేది వాస్తవం. సో ఒక వెల్ఫేర్ అసోసియేషన్గా మీరు ఒక ఆర్ఎంపీ పిఎంపీ సంబంధించినటువంటి అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి మరి వాటిపైన ఎట్లాంటి పోరాటం చేయబోతున్నారు? ఖచ్చితంగా మా భూపాలపల్లి జిల్లా నుండి ఎల్లుండి 28వ తారీఖు గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కూడా చీఫ్గా వస్తున్నారు. మా డిమాండ్లను ఎమ్మెల్యే గారికి చెప్పి అసెంబ్లీలో కూడా ప్రస్తావించే విధంగా ముఖ్యమంత్రికి చేరే విధంగా ఖచ్చితంగా ఈ భూపాలపల్లి జిల్లా నుంచి వెళ్ళే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక తాటి మీకు రావడానికి కూడా అన్ని సంఘాలు ఐక్యతగా ఉన్నాం. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెంటనే ప్రభుత్వానికి చేరవేస్తాం. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక పునరాలోచన చేసినట్టు మాకు సమాచారం. ఎందుకంటే ఆర్ఎంపీల సమస్యలు ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి కష్టసుఖాలలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా గుర్తింపించి తీరుతారనే ఆశాభావం మాకున్నది. సో మొత్తానికి ఆర్ఎంపీలు కావచ్చు, పిఎంపీలకు సంబంధించి కావచ్చు, ప్రధానంగా మీ డిమాండ్లు ఏంటి, ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి? మా ప్రధాన డిమాండ్లు ఏంటంటే నాటి నుండి నేటి వరకు ప్రజలకు అందుబాటులో, పేదలకు పైసలు ఉన్నా లేకున్నా అందుబాటులో ఉన్నటువంటి వైద్యులం కాబట్టి ఆశా వర్కర్ల లాగా గ్రామీణ స్థాయిలో 108లో కానీ 104లో కానీ ఉన్నటువంటి స్థాయిలో ఎగ్జామ్ పెట్టి వారికి తగిన గుర్తింపు ఆర్ఎంపీలకు ఇచ్చి జీవన ఉపాధి ఇవ్వాలనేది మా డిమాండ్ ప్రధానంగా. ఇప్పుడు ఉన్నటువంటి ఐఎంఏ వాళ్ళ కుట్రను తిప్పికొట్టడానికి కూడా ప్రభుత్వం చొరవ తీసుకొని మాపై దాడులు ఆపి, ఎందుకంటే ఏదో రకంగా వాళ్ళ హాస్పిటల్ నడుస్తలేవనే ఉద్దేశంతో ఆర్ఎంపీల మీద ఈ కుట్రతో చేస్తున్నారే తప్ప నియమ నిబంధనలకు ఖచ్చితంగా మా ఆర్ఎంపీ డాక్టర్లు ఖచ్చితంగా చేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే డాక్టర్లం కాబట్టి వాళ్ళు కూడా పునరాలోచించాలి. ప్రభుత్వం కూడా వాళ్ళను ఆ దాడులను ఆపించే ప్రయత్నం చేయాలనేది మా డిమాండ్. మొత్తానికి ఎన్నో ఏళ్లుగా గ్రామీణ స్థాయిలో ప్రాథమిక వైద్యం చేస్తూ దాన్నే ఒక జీవనోపాధిగా మలుచుకొని ఉన్నటువంటి ఎంతోమంది ఆర్ఎంపీలు పిఎంపీలు మన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కనుక ఆ సమస్యలు మాత్రం తీరడం లేదు. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి మాటల ప్రకారం చూసినట్లయితే మేనిఫెస్టోలో ప్రకటించింది బీఆర్ఎస్ ప్రభుత్వం, అయినా దానికి సంబంధించి కార్యాచరణకు నోచుకోలేదు. వైఎస్ రాజశేఖర్కి సంబంధించి ఆయన మరణం వల్ల అది కూడా ఆగిపోయింది. సో మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మీ సమస్యలు పరిష్కారం అవుతాయనేటువంటి భరోసా ఉన్నదా? 100% సమస్యలు పరిష్కరితేనే ఆశాభావం ఉన్నది. మేము ప్రభుత్వానికి కూడా మరి ఈ మధ్యలోనే ఎలక్షన్ల ముందు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా చెప్పడానికి మా సంఘాలు ముందున్నాయి. అదే భూపాలపల్లి జిల్లా నుంచి కూడా ఉధృతం చేయడానికి స్థానిక ఎమ్మెల్యే గారి ద్వారా మరి ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి ఈ మా విషయాన్ని చేరవేసేలా నెరవేర్స్తాయనే నమ్మకం ఖచ్చితంగా ఉన్నది. భూపాలపల్లి జిల్లా లేనప్పుడు మారుమూల భూపాలపల్లి గ్రామం ఉన్నప్పుడు మారుమూలలో ఉన్నటువంటి గ్రామాలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయనే విషయాన్ని ఈ ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు విపరీతంగా కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టి దండుకునే చేసుకొని వాళ్ళ ఐఎంఏ వాళ్ళతో చేతులు కలిపి ఇక్కడ భూపాలపల్లిలో కూడా నిన్న జరిగిన ఒక కుట్రలో భాగమే. ఐఎంఏ వాళ్ళకు ఎన్ని కుట్రలు చేసినా కూడా ఆర్ఎంపీ డాక్టర్లు ఉద్యమాలల్లో అన్ని రకాల పేద కష్ట సుఖాలలో ఉన్నటువంటి ప్రజలను ఉన్నటువంటి నాడి కాబట్టి ఎవరికి భయపడవలసిన అవసరం మాకు లేదు. ప్రజల అండదండలు కూడా తోటి ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తిస్తారనే నమ్మకం మాకున్నది. మొత్తానికి అమాయక పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుండేటటువంటి కార్పొరేట్ వైద్య విధానానికి సంబంధించి దాన్ని అడ్డుకట్ట వేయాలంటే ఏం చేయాల్సినటువంటి అవసరం? ఖచ్చితంగా ఈరోజు మా మీద వాళ్ళు దాడులు చేస్తున్నారు కాబట్టి మేము కూడా ప్రభుత్వానికి వారిపై మెమోరాండం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ ప్రైవేట్ క్లినిక్లు బంద్ చేసి షిఫ్టుల వారీగా పిహెచ్ఎస్లు కానీ పల్లె దవాఖానలు కానీ బస్తీ దవాఖానలు కానీ ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యం అందించినట్టయితే బాగుంటుందనే ఆలోచన. ఇదే కార్పొరేట్ స్థాయిలో మీరు ప్రజలను పీల్చి చెండాలుతాం, రక్తం తాగుతాం అన్నట్టయితే మేము కూడా పోరాటాలు స్టార్ట్ చేస్తాం. మీ మీదనే మా ఉద్యమం కొనసాగిస్తాం. సో మొత్తానికి ఒక అధ్యక్షుడు కూడా మీరు ఉన్నారు కాబట్టి వాళ్ళ సమస్యలు చాలా దగ్గర నుంచి చూస్తుంటారు. ఇప్పటి వరకు అసలు ఆర్ఎంపీలు పిఎంపీలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళ జీవన స్థితిగతులు ఎట్లా ఉన్నాయి? ఇప్పటి వరకు కూడా మరి గ్రామాలలో దీన స్థితిలో ఉన్నారు. కొందరు వ్యవసాయం, కొందరు కూలి పనులు చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒక రోజుకు ఇప్పుడున్నటువంటి ఖర్చులల్లో
పేద ప్రజల దగ్గర పైసలు తక్కువ ఉంటాయి కాబట్టి ఎంత పెద్ద రోగం వచ్చినా కూడా మరి తక్కువ డబ్బులు తీసుకొని జీవనోపాధి ఈ రోజు ఖర్చుల మందం తీసుకోవడం తప్ప మరి లక్షల కోట్లు సంపాదించుకున్నటువంటి డాక్టర్స్ లేరు. ఆ జీవనోపాధి కావాలనే ప్రభుత్వాన్ని మాకు గుర్తింపు సర్టిఫికెట్ ఇచ్చి 108లో కానీ 104లో కానీ బస్తీ దవాఖానలో పల్లె దవాఖాన మమ్మల్ని అలాట్మెంట్ చేసుకోవాలని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం. అప్పుడున్నటువంటి రాజశేఖర రెడ్డి గారి జీవోను పునరుద్ధరించి ఇప్పుడు మాకు జీవనోపాధి చేస్తారనే నమ్మకం ఉన్నది. మొత్తానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆర్ఎంపీలను అంటే మెడికల్ డాక్టర్గా కూడా గుర్తించింది. మరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏం చెప్తారు ఇక్కడ? ఇది రాష్ట్ర ప్రభుత్వం కాకుండా ఎన్ఎంసి వాళ్ళు టిఎస్ఎంసి అనే ఇది అంతా చేసేదంతా ఐఎంఏ వాళ్ళు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇలా కొంతమంది. ఇప్పుడు వీళ్ళు దాడి చేసే వ్యక్తులు నిన్న కొందరు మా భూపాలపల్లిని దాడి చేసినటువంటి వ్యక్తులు కూడా ఐఎంఏ వాళ్ళను ఎంబడి పెట్టుకొని వచ్చి దాడి చేయడం జరిగింది. మాది అయితే ఎట్లయితే యూనియనో వాళ్ళది కూడా ఒక యూనియనే. యూనియన్ వ్యక్తులు వచ్చి మరి క్లినిక్ల మీద దాడి చేసే అథారిటీస్ వాళ్ళకు లేవు. కానీ వాళ్ళు ముక్కముడిగా వచ్చి దాడి చేయించి మరి వీళ్ళని భయోభృతులకు గురి చేసి ఆర్ఎంపీ వ్యవస్థను కూకటి వేళ్లతో తీసేయాలన్న కుట్రలను మేము ప్రతిఘటించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా మరి ఎన్ఎంసి 3454 మరి ప్రకారం ఎఫ్ఐఆర్ బుక్ చేసి మీ మీద మరి జైలు పాలు చేస్తాం లేకుంటే నష్టపరిహారం చేస్తామనే కుట్రతోని బెదిరింపులతోటి ఎక్కడ వెనకాడకుండా మరి మేము ప్రభుత్వ అండదండలతోటి ప్రభుత్వానికి విన్నపించుకొని దీని విజయం ఖచ్చితంగా మా హక్కులను సాధించాలనే దిశగా కొనసాగుతాం. మొత్తానికి ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఐఎంఏకి సంబంధించినటువంటి అంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి సంబంధించి కొంతమంది కుట్రపూరితంగా అంటే యూనియన్ నాయకులు కూడా ఇట్లా దాడులకు పాల్పడుతున్నారు, ఉసిగొలుపుతున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఈ క్రమంలో అంటే ప్రభుత్వం నుంచి ఏమైనా ప్రత్యేకంగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందా? అసలు ఇట్లా దాడులు చేయవచ్చా వాళ్ళు? అనుమతులు లేకుండానే ఐఎంఏ వాళ్ళ కుట్ర అండి. ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు అందరూ కాదు కొంతమంది అంటే ఆర్ఎంపీలను గ్రామీణ స్థాయిలో లేకుండా చేస్తే మా కార్పొరేట్ వైద్యం నడిపించుకుంటూ పేద ప్రజల రక్తం పీల్చే ధోరణితోటి వాళ్ళు చేసే ఒక కుట్ర. ఈరోజు ప్రభుత్వం వాళ్ళకి ఎలాంటి అథారిటీ లేదండి. ఐఎంఏ వాళ్ళు చేసేది వాళ్ళు అనుమతి లేని హాస్పిటళ్లపైన దాడులు చేయాలి తప్ప మన ఆనాటి నుండి ఈనాటి వరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎన్ని డిపార్ట్మెంట్లు అయినా కూడా ఆర్ఎంపీలు మరి పేద ప్రజలకు దగ్గరుండి వైద్యం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు అనుకూలంగా ఉండాలి తప్ప వ్యతిరేకంగా ఉండొద్దనే ధోరణితోనే ఉంటారు తప్ప మరి ఐఎంఏ వాళ్ళు చేసే కుట్రను తిప్పి కొట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇది వాళ్ళు చేసే కుట్ర అనేది మేము పక్కా భావిస్తున్నాం. ముఖ్యంగా కరోనా సమయంలో మీలాంటి ఆర్ఎంపీల సేవలు కూడా ఎంతో కీలకంగా మారినటువంటి పరిస్థితుల్లో ఆ సందర్భంలో అసలు ఎటువంటి ఇబ్బందులు పడ్డారు, కరోనా టైంలో అసలు ఎట్లా ఎదుర్కొన్నారు ఏందని ఒకసారి చెప్తారు. కరోనా పరిస్థితుల్లో కాకుండా అంతకన్నా ముందు కూడా గ్రామాలలో టీబీ, కుష్టు, కరోనా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభుత్వ డాక్టర్లు దూరం ఉంటే ఆర్ఎంపీలు డాక్టర్లు దగ్గరుండి మందులు ఇచ్చి ఆ రోగాలకు భయపడకుండా మరి కొంతమంది చనిపోయినప్పటికీ కూడా చావుకు భయపడకుండా కూడా గ్రామీణ స్థాయిలో కరోనాకు కానీ టీబీకి కానీ డెంగ్యూకు కానీ ఈ వ్యాధులన్నిటికీ దగ్గరుండి ట్యాబ్లెట్లు నేర్పించి వైద్యాన్ని నయం చేసేట్లో ఆర్ఎంపీ డాక్టర్లే ప్రధాన పాత్ర. సో మొత్తానికి ఏదైతే ఆర్ఎంపీలకు సంబంధించి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండాల్సినటువంటి అవసరం ఉందంటారా? ఖచ్చితంగా ప్రభుత్వానికి కూడా తెలుసు. ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ డాక్టర్స్ ఎవరు పోయి వైద్యం చేసేంత స్థాయి వాళ్ళు చేస్తలేరు కాబట్టి ఈరోజు గ్రామీణ వైద్యులు లేకుంటే ప్రజలే వ్యతిరేకంగా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసేటువంటి పరిస్థితి వస్తుంది. ఇలా ప్రజల మద్దతు ఆర్ఎంపీ, పిఎంపీ డాక్టర్లకు పూర్తిగా ఉన్నది. ఒక్కరోజు మేము ఆర్ఎంపీ డాక్టర్లు స్ట్రైక్ చేస్తే బంధు పిలుపు కనుక ఇస్తే ప్రజలే రోడ్లపైకి వస్తే ధర్నాలు చేసే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది ఈరోజు. ఎందుకంటే ఆర్ఎంపీ డాక్టరు వైద్యులు లేకుంటే ఈరోజు 108 అయితే ఎట్లయితే ఫోన్ చేస్తే వస్తారో గ్రామీణ ప్రాంతాలలో కూడా డాక్టర్ కూడా అదే రకంగా చేయించగలిగేంత శక్తి ఈరోజు ఐఎంఏ వాళ్ళకు ఉన్నదా? మరి ఇప్పుడు కొత్త కౌన్సిల్ చట్టం తీసుకొచ్చింది కదా, ఆ చట్టం తీసుకొచ్చే ముందు ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆర్ఎంపీలతో అవసరం లేకుండా ఆ చట్టాన్ని తీసుకొస్తే బాగుండు. ఇలా ఆర్ఎంపీల వ్యవస్థ అనేది ఒకటే చూస్తున్నారు కానీ ప్రజలకు దగ్గరుండి వాళ్ళ కష్ట సుఖాలను
పైసలు ఉన్నా లేకున్నా వాళ్ళకి వైద్యం చేసి నయం చేసే డాక్టర్లు ఆర్ఎంపీలని తెలిసినప్పటికి కూడా ఇలా ఒక కుట్రతో చేస్తానంటే వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. సో మొత్తానికంటే మన జయశంకర్ జిల్లా వ్యాప్తంగా దాదాపు అంటే ఎంతమంది ఆర్ఎంపీలు ఉండేటటువంటి అవకాశం ఉంది, వాళ్ళకి సంబంధించి ఎటువంటి పోరాటాలు చేయబోతున్నారు? జయశంకర్ డిస్టిక్లో 680 మంది డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళ జీవనోపాధి కోసం వెళ్ళక కుటుంబాన్ని పోషించుకున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఎప్పుడు గుర్తింపిస్తుంది, జీవనోపాధి కల్పిస్తుందనే ఆశతోటే ఎదురు చూస్తున్నాం. తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా మాకు జీవనోపాధి గుర్తింపు ఇట్లాంటి సంఘాలు భయోభ్రతులు చేయకుండా మాకు వస్తుందనే నమ్మకం ఖచ్చితంగా ఉన్నది. మరి ఇప్పుడున్నట్టు ఆర్ఎంపీలు కూడా గ్రామీణ స్థాయిలో చాలా పేదరికంతో ఉన్నారు. ప్రభుత్వం కూడా గుర్తించి వాళ్ళను ఆదుకోవాలని కూడా మా విజ్ఞప్తి. సో మొత్తానికంటే ఎటువంటి వైద్య సేవలు ఈరోజు ఒక సంజీవనిగా మారుతున్నాయి గ్రామీణ స్థాయి ప్రజలకు సంబంధించి ఆర్ఎంపీలు అనేది సంజీవనిలాగా వాస్తవానికి ఈరోజు ఎంబీబీఎస్ డాక్టర్ కానీ సర్జన్ డాక్టర్ కానీ ఏ డాక్టర్ అయినా కూడా ఆపరేషన్ చేసిన తర్వాత గ్రామాలకు వాళ్ళను పంపించిన తర్వాత ఇంజెక్షన్స్ కానీ ట్యాబ్లెట్లు కానీ మరి రోగికి దగ్గరుండి ఏం చేయదు ఇలా ఆర్ఎంపీ డాక్టర్. ఇలా ఆపరేషన్ చేస్తారు, డబ్బులు తీసుకుంటారు, పంపిస్తారు. వారం రోజులు వాళ్ళకు మంచి చెడులు చూసుకునేది మొత్తం ఏమన్నా అవస్థలు ఉన్నా ఏదైనా కూడా చూసుకునేది ఇలా గ్రామీణ వైద్యుడే. కనుక ఇలా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా మాకు చాలా మరి నీరుగార్చే పథకాలు పెట్టిళ్ళు. ఏ రోజు ఆర్ఎంపీలను మరి గుర్తించలేదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు గుర్తించిన క్రమంలోనే మరి ఆయన చనిపోవడం జరిగింది. అంతలోనే తెలంగాణ ఉద్యమం మరి తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ గారు హామీలు ఇచ్చి కూడా నీరుగార్చిండు. ఇప్పుడున్న ప్రభుత్వం ఖచ్చితంగా మరి మా డిమాండ్లను సేకరించి మరి అంటే ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి మీరు ఒక రెఫరెండం ఏమైనా సమర్పించలే ఇప్పటి వరకు? ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు అవుతుంది కాబట్టి ఎలక్షన్ల ముందు మరి మా డిమాండ్ కూడా చెప్పడం జరిగింది. స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి పోటీ చేసే నాయకులకు మా డిమాండ్లను చెప్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి సమస్యలు పరిష్కరిస్తాననే సానుకూలంగానే స్పందించారు. సో మొత్తానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి కావచ్చు, ఆర్ఎంపీలకు సంబంధించినటువంటి ఏదైతే ఐఎంఏ చేస్తున్నటువంటి కుట్రలకు సంబంధించి కావచ్చు, వాటన్నిటిని ఛేదించడానికి ఒక జిల్లా అధ్యక్షుడిగా కత్తి సంపత్ గారు ఒక ఉద్యమం స్టార్ట్ చేస్తే మీ వెంట రావడానికి అంతా కూడా ఆర్ఎంపీలు అంతా సిద్ధంగా ఉన్నారని చెప్పవచ్చు. నేను ఒక జిల్లా అధ్యక్షునిగా నేను కాదండి, నా వెనుక మా జిల్లా కార్యవర్గం ఉన్నది, మండల అధ్యక్ష కార్యదర్శులు ఉన్నారు. ముక్కుమడిగా ఒక్క పిలుపుతోటి 700 మంది రోడ్డు మీదకి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం కూడా సిద్ధంగా ఉన్నది. ఏ చిన్న ఆర్ఎంపీ డాక్టర్కు కేసు అయినా దాడులు జరిపినా ముక్కుముడిగా మేము మరి దాన్ని ప్రతిఘటించడానికి కానీ ఉద్యమం చేయడానికి కానీ సిద్ధంగా ఉన్నాం. సో మొత్తానికి పూర్తి స్థాయిలో జిల్లా స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, గ్రామీణ స్థాయిలో ఆర్ఎంపీలంతా కూడా మూకుమ్మడిగా మీరు పిలుపునిస్తే రావడానికి ఏకతాటిపైన సిద్ధంగా ఉన్నారని మీరు చెప్తూ ఉన్నారు. మరి మీ ఉద్యమానికి సంబంధించి ప్రజల మద్దతు అట్లనే ఉందా? ప్రజల మద్దతు 100కు 100% ఉన్నది. ఒక్కరోజు నుండి మేము ఒక్కరోజు వైద్యం బంద్ చేసినా ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి ధర్నాలు రాస్తారోకోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఐఎంఏ కుట్రలను తిప్పికొట్టడానికి కూడా ప్రభుత్వానికి వీళ్ళ కుట్రలు చేరవేసే దశగా కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ అన్ని పార్టీల నాయకులతోటి కానీ ప్రజల మద్దతు ఖచ్చితంగా మాకున్నది. మొత్తానికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? రాష్ట్ర ప్రభుత్వాన్ని జీవనోపాధి గ్రామీణ స్థాయిలో పేద ప్రజలకు వైద్యం అందిస్తున్నటువంటి ఆర్ఎంపీలకు గుర్తింపు ఇచ్చి 108 కానీ 104 కానీ జీవనోపాధి ఇచ్చి ఆర్ఎంపీ పేద డాక్టర్లను ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, ధన్యవాదాలు సంపత్ గారు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి విధంగా మిమ్మల్ని నమ్ముకున్నటువంటి మీ యొక్క అందరినీ కూడా ఒక తాటిపైకి తెచ్చి మీ ఉద్యమాన్ని ఉధృతం చేసి ఆ విధంగా ప్రభుత్వం నుంచి మీ హక్కుల్ని మరి తప్పకుండా రాబట్టుకోవాలని ఆర్బీ న్యూస్ కూడా కోరుకుంటుంది. మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఓకే, నమస్తే. సో మొత్తానికి చూసారు కదా, ఏదైతే ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా దాదాపు 50-60 ఏళ్ల నుంచి ప్రజలతోని క్షేత్రస్థాయిలో అనేకమైనటువంటి సత్సంబంధాలు కలుపుకుంటా వాళ్ళు మొత్తానికి అయితే వాళ్ళు ఒకరోజు కనుక ఆర్ఎంపీలు వైద్యాన్ని నిలిపివేస్తే
ప్రజలే వచ్చి ధర్నాలు చేసేటటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఆర్ఎంపీ పిఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కత్తి సంపత్ గారు చెప్తున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే కనుక మరి ఇప్పటికే ఆ ప్రభుత్వాలు అనేకమైనటువంటి ఎజెండాలు పెట్టి హామీలు ఇచ్చి మొత్తానికి మేనిఫెస్టోలో అనేకమైనటువంటి విధి విధానాలు చేర్చినప్పటికీ కూడా ఇప్పటివరకు తమకు సంబంధించినటువంటి ఎటువంటి సత్వర న్యాయం జరగలేదు. కాబట్టి ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒక నమ్మకం అయితే, ఒక భరోసా అయితే ఉన్నది. ఖచ్చితంగా ఇప్పుడు జరగబోయేటటువంటి ఏదైతే మహాసభ ద్వారా కూడా మా యొక్క డిమాండ్లని కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పెడతాం, ఖచ్చితంగా మా హక్కుల్ని సాధించుకుంటాం. ఆర్ఎంపీలను అందరూ కూడా ఏకతాటిపై ఉన్నారు. మా ఉద్యమానికి ప్రజల మద్దతు కూడా తోడవుతుందని చెప్పేసి కత్తి సంపత్ చెప్తున్నారు. చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.